హలో అండి. ఇవేంటంటే మన సమ్మర్‌లో మనం అన్నీ ప్రూన్ చేస్తాం కదండీ మొక్కలు. మొత్తం అన్నీ ప్రూన్ చేసేసిన తర్వాత అవేంటంటే ఇలా బ్యాగ్స్‌లో పెట్టేసి మొత్తం ఒక 2, 3 వీక్స్ అలా ఉంచితే అవి డ్రై అయిపోతాయన్నమాట అండి. కంపోస్ట్‌గా ఇదవుతాయన్నమాట ఇవన్నీని. రెగ్యులర్‌గా ఇదే చేస్తాం మేము. కాకపోతే ఏంటంటే ఈసారి కొద్దిగా ఎక్కువొచ్చినియి. వాటన్నిటిని కూడా ఇలా బ్యాగ్స్‌లో పెట్టేసి ఒక పక్కన పెట్టేసాం. ఇలా ఇప్పుడు రెయినీ సీజన్ వచ్చేసింది కదా! బంతి మొక్కలు, చామంతి మొక్కలు నాటుతాం కదండీ! దానికి మరి అంటే మామూలు మట్టి కొద్దిగా తీసుకున్నా ఇదే మాకు సరిపోతదండి. ఈ కంపోస్ట్ అయిందే మట్టి కింద ఇదవుతది కదండీ! కొద్దిగా మట్టి వేస్తాం కదా అందులో. అది ఇది మిక్స్ అయిపోయి చక్కగా మంచి మొక్కలు నాటుకుంటాయి. అలాగే మంచి పూలు పూస్తాయన్నమాట. వెజిటబుల్స్ వేసుకున్నా కూడా దాంట్లో చాలా బాగా పూస్తాయన్నమాట. అదే వెజిటబుల్స్ బాగా వస్తాయన్నమాట అండి. ఏవేసినా కూడా బలంగా వస్తాయన్నమాట. ఇది మొక్కని చిన్నప్పుడు మా తోటల్లో అది చూసేవాళ్ళం అండి. పొలాల దగ్గర చూసేవాళ్ళం. ఇలాగా దెబ్బలకి అదే ఆకులు ఇలా చేత్తో ఇలా ఇలా అని ఏదో నత్తాకో ఏదో అనేవారండి దీన్ని. మా మా అమ్మమ్మ అనేదండి. అది నేను మర్చిపోయాను. ఇప్పుడేంటంటే దాంట్లో మా గార్డెన్‌లో వచ్చిందనమాట ఈ మొక్క. ఇది మనకి యూజ్ ఉండదు కదా అని తీసేశాను. ఇదిగోనండి ఆ కంపోస్ట్ అయిన మొత్తం ఆ మట్టినంతటిని కూడా ఇలా టబ్స్‌లో ఏసేసి మా చామంతులు నాటాననమాట అండి. బావుంది.